జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజారులుగా పనిచేస్తున్నటువంటి పూజారులు అతని కొడుకు ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. కారణాలు ఏమో తెలియదు కానీ ఇక్కడే దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం నుండి కూడా ఈ మనం చూస్తున్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరనే పౌరోహిత్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి కోనేరులో పడి ఇక్కడ విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. దాని కారణాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఒక్కసారి మనం చూద్దాం. మనం చూస్తున్నాము ఇక్కడ ఇదే కోనేరులో పడి లక్ష్మీ నరసింహాచార్యులు అలాగే అతని కొడుకు పవన్ కుమార్ కూడా ఇక్కడ ఇదే కోనేరులో పడి విగత జీవులుగా మారారు. చూడడానికి కూడా చాలా చిన్నగానే కనిపిస్తుంది, కానీ కోనేరు చాలా పురాతనమైనది. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ పురాతన కోనేరుకు సంబంధించి ఇదే కోనేరులో పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక్కడ మనం చూడొచ్చు పవన్ కుమార్ తండ్రి అలాగే లక్ష్మీ నరసింహాచార్య యొక్క చెప్పులు కూడా ఇక్కడే వదిలిపెట్టి వారి యొక్క పూర్తి వస్త్రాలు కూడా ఇక్కడే కొంత వదిలిపెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇదే కోనేరులో పడి. మరి కారణాలు ఏందో తెలియదు, కానీ నెల రోజుల క్రితం లక్ష్మీ నరసింహాచార్యులు వారి యొక్క శ్రీమతి తను కూడా విగత జీవులుగా మారేసరికి ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఒక ఆవేదనతోటి బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూజా కార్యక్రమాలు తప్ప మరొక మాట తెలియని ఇక్కడ లక్ష్మీ నరసింహాచార్యులు అతని కొడుకు బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయం మీద కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కి వస్తుంది. ఒకసారి అయితే చూస్తున్నాం. కోనేరు మాత్రం ఇది పురాతన కోనేరు. ఇది ఎన్నో ఏళ్లుగా ఎండాకాలంలో కూడా ఇక్కడ నీళ్లు ఉంటున్నాయంటే దీని యొక్క ప్రాశస్త్యం కూడా ఎంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా పురాతనమైన దేవాలయంగా ఉంటుంది. ఇక్కడిప్పుడే దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పక్కనే మనం చూస్తున్నటువంటి హనుమాన్ దేవాలయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అంకురార్పణ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రోడ్డు నుంచి వస్తుంటేనే చుట్టూ చెట్లు కూడా పేరుస్తూ దేవాలయాన్ని కూడా ఒక పురాతన ప్రాశస్త్యం నుండి ఆధునికత వైపు కూడా దేవాలయాలను కూడా మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ మెట్లకు కూడా అనేక కలర్లు వేశారు. హనుమాన్ మాలధారణలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఈ కొండ మీద ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పురాతన ఆలయం. అయితే ఏం జరిగింది అసలు? లక్ష్మీ నరసింహాచార్యులు అలాగే వారి కొడుకు పవన్ ఎందుకు విగత జీవులుగా మారాల్సి వచ్చిందో వారి బంధువులు కూడా ఉన్నారు, తెలుసుకుందాం. ఎందుకంటే వారు కూడా దూర ప్రాంతాల్లో ఉంటారు. వారు ఎప్పుడైతే ఇక్కడ లక్ష్మీ నరసింహాచార్యుల యొక్క మృతి వార్త తెలుసుకున్న తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వారి బంధువులు ప్రస్తుతం మనతో ఉన్నారు. స్వామి, ఇక్కడ మీ బంధువులు ఏమైతారు? మీకు బాబాయ్ అవుతారు. ఓకే, ఇప్పుడు వారేంటంటే ఊళ్ళో మేము చాలా మందితోటి మాట్లాడడం జరిగింది. అసలు వీరు ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఒక దిట్ట, ఒక మంచి స్మృతి కలిగినటువంటి వాళ్ళు, పండితులు అని చెప్తా అంటున్నారు. ప్రతి గ్రామంలో ఎవరిని పలకరించినా వారి నుండి కన్నీళ్ళే తప్ప అసలు ఒక నెగిటివ్ మాట కూడా మేము ఇప్పటిదాకా వినలేదు. మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు వీరు తాము ఆత్మత్యాగం చేసుకోవాల్సి వచ్చింది? ఈ టెంపుల్లో మన లక్ష్మణ సంవత్సరాలు అని బాబాయ్ గారు అవుతారు. వారి భార్య మా చిన్నమ్మ గారు వారి కొంచెం శారీరక రుగ్మతల కారణంగా చనిపోవడం జరిగింది. ఆ శారీరక రుగ్మతలు కూడా ట్రీట్మెంట్ ఇక్కడ మన హైదరాబాద్ లో వేయించాలి, ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో కావాలని ఆ స్థితిలో ఉండి సరిగా ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని స్థితిలో ఉండి మొత్తానికి వారు పరమపదించడం జరిగింది. ఆ భార్య వియోగం తట్టుకోలేక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఇదే కోనేరులో పడి. ఓకే అన్న, ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ తల్లి గారు కూడా 15 ఏళ్ల క్రితం కూడా ఇదే కోనేరులో పడి ఇక్కడ విగత జీవులుగా మారినట్టు తెలిసింది. ఆ కారణం ఏమి అనుకోవచ్చు? అవునవును, ఇదే అర్చకుని వారి తల్లి కూడా ఇక్కడనే జరిగింది. అప్పుడు కూడా వారి తల్లికి కూడా ఆరోగ్యం మంచిగా లేకుండే, అనారోగ్య సమస్యల కారణంగా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో, ఈ ఒళ్ళు నొప్పులు తట్టుకోలేనటువంటి స్థితిలో ఇదే కోనేరులో పడి చనిపోయింది. ఓకే, ఇప్పుడు తను కూడా వాళ్ళ భార్య వియోగం తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడని చెప్పి అంటారు. సమాజంలో ఏంటంటే జంతువునాం నరజన్మ దుర్లభ అంటారు. ఇట్లాంటప్పుడు 84 లక్షల జీవరాశిలో మానవ జన్మ అనేది చాలా అద్భుతమైనటువంటి జన్మ. అట్లాంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు కూడా ఇక్కడ విగత జీవిగా మారడానికి ఎందుకు కారణం అనుకోవచ్చు? ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కర్తవ్య నిర్వహణ కోసమే మానవ సమాజం, మానవ జీవితం అని చెప్పి అంటూ ఉంటారు కదా. మరి ఇంత జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళే 23 ఏళ్ల కొడుకుతో పాటు ఎందుకు ఇక్కడ ప్రాణార్పణ చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ప్రాణార్పణ చేసుకోవాల్సి వచ్చింది అంటే అటువంటి స్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే
తన భార్యను తల్లిని కాపాడుకోలేనటువంటి స్థితి వచ్చింది. అటువంటి స్థితిలో ఇక మేము కూడా ఉండి దండగా ఇంత జన్మ ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా ప్రాణత్యాగం చేసుకోవాల్సి వచ్చింది. తల్లిని భార్యను ఇద్దరిని కాపాడుకోలేని వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి స్థితిలో మేము ఉన్నందుకు ఆ ప్రాణత్యాగం వాళ్ళు కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్నో అంటే పథకాలు తీసుకొస్తున్నారు, ఎంతో సర్వీస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళకు కూడా హాస్పిటాలిటీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి వీరు కూడా ఎందుకు ప్రభుత్వం నుండి కూడా ఎందుకు ఒక గుళ్ళో అర్చకుడిగా పనిచేస్తున్నటువంటి అతనికి కూడా ఎందుకు సహాయం అందలేదు అనుకుంటున్నారు? మరి ఆ సహాయం లేకనేనా, లేకపోతే ఎవరి మద్దతు లభించకపోవడం వలన? గ్రామస్తుల సహాయం కొంత ఉంది, అయినా కూడా ప్రభుత్వం కొంత సహాయం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చేటువంటి వ్యాధులు, రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్షల ట్రీట్మెంట్ తో కూడుకున్నటువంటి. కాబట్టి ఏదో చిన్నగా 5,000, 10,000 రూపాయలు వస్తే మాత్రం ఈ వ్యాధులన్నీ పోయేటి కావు. కాబట్టి దీన్ని గమనించుకొని కొంచెం బ్రాహ్మణులను చిన్న చూపు చూడకుండా, కేవలం ఏదో బ్రాహ్మణులు ఏదో పూజలు చేసుకునే వాళ్ళని కాకుండా వీళ్లకు కొంచెం ఆర్థికంగా కానీ వైద్యం పరంగా కానీ సహాయం చేయవలసిందిగా మేము కూడా బ్రాహ్మణుల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఓసీ అంటే ఉన్నత వర్గాల కిందనే బ్రాహ్మణులను కన్సిడర్ చేస్తున్నారు. మరి అటువంటి అప్పుడు ఇట్లాంటి పేద బ్రాహ్మణులు కూడా బక్క చిక్కినటువంటి వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత లేక గుళ్ళో అర్చకత్వం చేసుకుంటూ వచ్చేటువంటి భక్తులే ఇచ్చే దయాదాక్షిణ్యాలతోటి ఆధారపడుతున్నటువంటి సమయంలో వీరికి కూడా మరి ఇక్కడ ప్రభుత్వం నుండి కూడా ఏమన్నా సహాయ సహకారాలు అందాలని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌరోహిత్యము అలాగే ఉన్నత వర్గాలు అన్నటువంటి దాని మీద మరి ప్రభుత్వ పథకాలు కూడా వీరికి అందట్లేదా? అందినాక ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ పథకం లేదు కనుకనే ఇట్లా ఉన్నది. మన గవర్నమెంట్ DDN స్కీమ్ ఒకటి పెట్టింది. దాంట్లో బ్రాహ్మణేతరులు అనేక వర్గాలు కూడా చెందడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ సహాయం చేయించవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా రాష్ట్ర అర్చక సంఘం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ లీడర్లు కూడా అవసరమే. అట్లాంటప్పుడు మరి వాళ్ళు కూడా దీని మీద స్పందించారా? ఇంతవరకు లేదండి, ఇంతవరకు అయితే ఏమీ లేదు. దానికోసం అయితే చూస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటే ఆ కుటుంబము ఎంతో దేదీప్యమానంగా వెలుగుతుంది. భక్తులకు గుడిలో దేవుడు ఎంతో, ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి పూజారులకు కూడా తన ఇంట్లో ధర్మపత్ని ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అట్లాంటి ధర్మపత్ని ఇక్కడ అనారోగ్య కారణంగా ఆసుపత్రి పాలై విగత జీవిగా మారినటువంటి సమయంలో తను కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ బంధువులు కూడా మరి ఎట్లాంటి వ్యాకులతతోటి ఇబ్బందులు పడ్డారో మరి వాళ్ళ బంధువులు తెలుసుకుందాము. అమ్మా, ఇప్పటి వరకు ఇక్కడ అంటారు కదా, స్త్రీ వినా స్త్రీయ జననం నాస్తి అంటారు, వినా స్త్రీయ గమనం నాస్తి అని చెప్పి ఎన్నో అంటా ఉంటారు. అట్లాంటప్పుడు గుడి పూజలు అర్చకత్వము అది మాత్రమే తెలిసినటువంటి ఇక్కడ వీరు పవన్ కుమార్, అతని తండ్రి లక్ష్మీ నరసింహాచారి, వీళ్ళు బయట ప్రపంచం కూడా ఎరగరని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎవరితో కూడా మాట్లాడరు, పల్లెత్తు మాట కాదు కదా, ఎంతో చెప్తా అని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆలోచన విధానం అటువంటి పరిస్థితి ఏందమ్మా మీకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం? చాలా మంచి వాళ్ళే, వాళ్ళు బయటికి వెళ్ళారు, మంచి కుటుంబమే. బయటికి రాకపోయేది, ఎక్కువ ఎటు వెళ్ళకపోయేది, ఇంటి దగ్గరే ఉండేది. గుడి ఏందో వాళ్ళేందో, వాళ్ళ కుటుంబం ఏందో, వాళ్ళ పాని ఏందో చూసుకునేది అంతే. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఒక సుఖంగా ఉండగలుగుతారని చెప్పి అనుకుంటారు. వాళ్ళకు కూడా పెరుగుతున్న ధరలతో అనేక ఇబ్బందులే ఉంటున్నాయి. మరి అట్లాంటప్పుడు కేవలం అర్చకత్వం మీదనే ఇటు కుటుంబాన్ని పోషించాలి, పిల్లల్ని చదవాలి, మరి అటువంటి జీవనం అర్చకులకు ఆమోదయోగ్యంగా ఉంటుందా, లేకపోతే ఇంకా వీళ్లకు ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణం వీరి లక్ష్మీ నరసింహాచార్యుల యొక్క మరణ వార్తతోటే వెలుగులోకి వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎవరైనా సరే ఇక్కడ కొన్ని ధర్మకార్యాలకు పిలుస్తారా అని చెప్పి రోడ్ల మీద కూలీలాగా వెతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది మీ అర్చక సమాఖ్య వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అవును. ఓకే, మీరు చెప్పండి, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నవి, దాంట్లో సందేహం ఏం లేదు. ఈ దేశంలో మన కేవలం బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కేవలం 2% మాత్రమే. ఆ 2% అంటే కేవలం 2%. ఆ 2%లో భవిష్యత్తు తరాలలో ఇక పురోహితం చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే పురోహితం చేసే వాళ్ళకు పిల్లనివ్వరు. పురోహితం చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉండరనో, ఇంకేదో ధనం బాగా సంపాదించదనో, ఇటువంటి ఇప్పుడు ఆయన చనిపోయింది కూడా అదే కదా. ఆయన పురోహిత వృత్తి చేయడం మూలంగా
తన భార్యను తన తల్లిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితి వచ్చింది. కాబట్టి ఈ రాను పురోహితం చేయడం మూలంగా ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని చెప్పి పురోహితం చేసేవాళ్ళు, ఈ అర్చకత్వం చేసేవాళ్ళు, ఈ వేదాలు యజ్ఞాలు చేసేవాళ్ళు తగ్గిపోతారు. ఈ 2% పోయి 1% మాత్రమే అవుతుంది. భవిష్యత్తులో అర్చకులను గాని దేవాలయాలను గాని ఆదుకోకుంటే గనక మొత్తం హిందూ ధర్మానికే ఇబ్బంది అవుతుంది. ఎందుకు అవుతుందంటే బ్రాహ్మడు లేకుంటే వేదాలు లేవు, ధర్మాలు లేవు, యాగాలు లేవు, ఆలయాలు లేవు. ఇక బ్రాహ్మడు లేకపోతే మొత్తం ఇదంతా భ్రష్టు పట్టిపోతుంది, పరమతాలకే మొత్తం దారి తీస్తుంది. కాబట్టి ఇంత 2% ఉన్న బ్రాహ్మణ జాతిని కాపాడుకోవలసిందిగా, గౌరవించుకోవలసిందిగా ప్రభుత్వం వారిని ఇతర గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు భార్య లేదని చెప్పి భర్త శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు గారు కూడా వారు శివక్యం పొందిరు. ఆ తర్వాత ఇప్పుడు పౌరోహిత్యం మీరు చెప్తున్నట్టు, ఎందుకంటే ఇప్పుడు వారి అబ్బాయి కూడా రేపు భవిష్యత్తులో పౌరోహిత్యానికి అదే తప్ప ఆయనకి ఇంకేం తెలియదని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు తల్లి లేదు, ఉన్న తండ్రి కూడా లేకపోతే మళ్ళీ కొడుకు పరిస్థితి ఏందో అని చెప్పి వాళ్ళిద్దరూ బలవన్మరణానికి పాల్పడతారు అనుకోవచ్చా? అదే ఖచ్చితంగా మీరు చెప్పింది సత్యం. అటువంటి స్థితిని చేయబట్టే బలవన్ మరణానికి కారణమైంది. ఈ పూజలు, పురోహితాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కలగలిపి తన భార్యను తల్లిని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఎంతటి దీన స్థితిలో ఉన్న నేను బతికుండి లాభం లేదని చెప్పి వారు పరమపదించడం జరిగింది. ఎంతటి నిజంగా కాలము మారుతున్న కొద్దీ చాలా వ్యవస్థలు మారుతున్నాయి. అందులో భాగంగానే ఇది ఒక హిందూ ధర్మానికి ఒక పరాకాష్ఠగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణులు ఉన్నంత వరకే దేవాలయాల యొక్క పూజలు, నిత్య పూజా కైంకర్యాలు, ఆగమ శాస్త్రానుసారం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరు వచ్చినా ఈ శాస్త్రోక్తంగా చేసేటువంటి జ్ఞానము బ్రాహ్మణులు తప్ప ఎవరికి ఉండదు. ఇక్కడ వేద మంత్రాలు నేర్చుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు, కానీ ఆగమ శాస్త్రానుసారం ఇక్కడ షోడశోపచార పూజలు కనుక కేవలం వారి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి దేవాలయాల పరిరక్షణ జరగాలంటే బ్రాహ్మణులను కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు కూడా ఇప్పటికే 2% ఉన్నటువంటి వాళ్ళు కేవలము అర్చకత్వంకి పరిమితమైనటువంటి వాళ్ళు కూడా 1% అంటున్నారు. ఇక్కడ బ్రాహ్మణులలో కూడా పేరుకే ఉన్నత వర్గంగా ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ కూడా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతం ఇతిహాసాల సారాంశాన్ని కూడా బోధించినటువంటి బ్రాహ్మణులు మొత్తం హిందూ ధర్మం యొక్క సారాన్ని కూడా సందర్భానుసారం అందరికీ తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి బ్రాహ్మణుల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఆ స్థితికి ఇప్పుడు లక్ష్మీ నరసింహాచార్యులు అతని కొడుకు బలవన్మరణానికి పాల్పడడం ఇది ఒక పరాకాష్ఠగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దేవాలయాలు, ఎందుకంటే ఊరికి ఒక అర్చకుడు కూడా లేడు, ఆ ఉన్న అర్చకుడు కూడా లేకపోవడం వల్ల దేవాలయాలు కూడా జీర్ణోద్ధరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎంతో మంది విదేశీయుల దండయాత్రల వల్ల గుళ్ళు, గోపురాలు కూడా ధ్వంసం అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి గుడి, అంటే పూజారి లేని గుడి కూడా ఒక వల్లకాడు లాంటి మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎవరు ఇంత దూరం వస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి లింగాల గణపురం మండల కేంద్రం నుండి బండ్లగూడ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అర్చకత్వాన్ని చేయడానికి ఒంటరిగా రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చుట్టూ చూసినా కానీ ఇల్లు లేవు, ఏమీ లేవు, కేవలము దేవాలయం మాత్రమే ఉంది. ఈ దేవాలయం దగ్గర కేవలం పూజా కైంకర్యాలు మాత్రమే తెలిసినటువంటి ఇక్కడ లక్ష్మీ నరసింహాచార్యులు అలాగే వారి కొడుకు మిగిలిన బయట ప్రపంచం తెలియదు. ఒక నెల రోజుల క్రితమే ఇక వారి యొక్క సతీమణి వియోగం చెందడంతో ఇక్కడ తను అలాగే తన కొడుకు కూడా పవన్ తను ఒక అనాథలు అవుతున్నారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వారిని కుంగదీసింది. బతకలేక అలాగే ఒంటరిగా ఉండలేక ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్తే తన సతీమణి గుర్తుకొస్తుంది, పవన్ కి తన అమ్మ గుర్తుకొస్తుంది. వారు లేని తల్లి ఇచ్చేటువంటి మనోధైర్యం కూడా కరువైపోయింది. బయట ఎవరితోటి మాట్లాడినటువంటి వాళ్ళు ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక బాధ మాత్రం వారిని కుంగదీసినట్టుగా వారి బంధువులు చెప్తున్నారు. ఇట్లాంటి సమయంలో ప్రభుత్వాలు కూడా కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించాల్సినటువంటి బాధ్యతలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇక్కడ పవన్ అలాగే తన తండ్రి లక్ష్మీ నరసింహాచార్యుల యొక్క బలవన్ మరణం అనేది కూడా కేస్ స్టడీగా తీసుకొని బ్రాహ్మణుల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో తెలుసుకొని ఖచ్చితంగా వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిజర్వేషన్ల పరంగా కూడా ఎంతో మందికి ఎన్నో చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కేవలం ఉన్నత వర్గాలైనటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని పంచేటువంటి బ్రాహ్మణులకు మాత్రం చిన్న చూపు చూడడం ఇక్కడ ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. ఒకవేళ వీరి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతే మాత్రం హిందూ ధర్మం అనేది కూడా కూకటి వేళ్లతో
తోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కాపాడేటువంటి బాధ్యత కూడా ఇక్కడ ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, గ్రామస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే లింగాల గణపురం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్ష్మీనరసింహాచార్యులకి వారి కుటుంబానికి ఆర్థికంగా కూడా కొంత సహాయం చేశారు. ఇందిరమ్మ ఇల్లు వస్తే కూడా మరికొంత డబ్బు గ్రామస్తులే సేకరించి వారికి కూడా కొంత సహాయం చేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎక్కడ ఎవరితోటి పల్లెత్తు మాట పడని లక్ష్మీనరసింహాచార్య యొక్క కుటుంబం మాత్రం ఉన్న ఒక కుటుంబం కూడా ఒక దైన్యమైనటువంటి స్థితిలో బలవన్మరణానికి పాల్పడి ఆ కుటుంబమే లేకుండా పోయి ఇక్కడ గుడిని ఒంటరిగా చేసిండ్రు. ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా బిక్కుమంటూ ఒక ఏర్పు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము అర్చకుల యొక్క పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా వారి యొక్క బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిత్యం ధూపదీప నైవేద్యాలతో కలకలలాడాల్సినటువంటి ఈ గుడి మూగబోయింది. గుడి గంటలు మోగాల్సిన చోట వెలవెలబోతుంది. ఇప్పటికీ నిత్యం పూజలు తప్ప అన్య విషయాలు తెలియనటువంటి ఈ పూజారి ఇక్కడ విగత జీవిగా మారి బలవన్మరణానికి పాల్పడిన తర్వాత గుడి మాత్రం ఒంటరి అయిపోయింది. భగవంతుడే ఒంటరిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పరిస్థితిని ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే అనాయాసైన మరణం వినాదైన జీవనం అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సింది. ఎందుకంటే ఎట్లాంటి ఆయాసం లేకుండా చనిపోవాలి, ఎలాంటి దైన్యం లేకుండా బతకాలంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అనాయాసాన మరణం అవుతుంది. వినాదైన్య జీవనం అనేది కాకుండా దైన్యంతో బతకాల్సినటువంటి దుస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి ఎంతో మంది అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ గుడికి కొద్ది రోజుల ముందే ఎంతో అందంగా రంగులతోటి అలంకరించి దేదీప్యమానంగా వెలిగాల్సినటువంటి పూజా కైంకర్యాలు జరుగుతున్నటువంటి ప్రాంతం నేడు వెలవెలబోతుంది. ఒక్కసారి మనం గుడిలోకి వెళ్ళి వద్దాము. ఇంతటి ఆధ్యాత్మిక ప్రాంతం. ఎందుకంటే పురాతన కాలంలో నిర్మించినటువంటి ఆలయాలు తప్ప మళ్ళీ ఇట్లాంటి ప్రాంతాలు ఏ ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే ఒక యోగ్యత ఉన్నటువంటి వాళ్ళే గుడులు నిర్మించాల్సి ఉంటుంది. ఒక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే ఆలయాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అసలు ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో? ఇక్కడ గుడుల యొక్క అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సమయంలో ఇంత దేదీప్యమానంగా ఇంత రంగుల పండుగలాగా కనిపిస్తున్నటువంటి దేవాలయం నేడు అర్చకుడు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఒక అర్చకుడు ఉంటే గుళ్ళో పూజా కైంకర్యాల కోసం వేల మంది వచ్చి భక్తులు వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిల్లేటువంటి ప్రాంతాన్ని కూడా చూసి మురిసిపోతూ ఉంటారు, ధరిస్తూ ఉంటారు. అట్లాంటి ఈ ప్రాంతంలో ఇక్కడ పూజ లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినటువంటి ప్రాంతం ఇది. ఇట్లాంటి ప్రాంతంలో ఇలాంటి దేవస్థానంలో పూర్తిగా బండగూడెమని అది ప్రస్తుతానికి ఒక గుట్ట మీద ఉంటాయి కాబట్టి బండగుట్ట అని కూడా చెప్తా ఉంటారు. అట్లాంటి సమయంలో పూజా కైంకర్యాలతో నిత్యం వెలుగొందుతున్నటువంటి ఈ గుడి మాత్రం మూగబోయింది. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అంటేనే ఒక జ్ఞానానికి, శక్తికి ప్రతీకగా ఉండేటువంటి దేవాలయం. కానీ తన భక్తులనే, తన పూజారులనే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని కూడా చాలా వరకు ఇక్కడ ప్రశ్నగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయం కూడా మొత్తం గుట్ట మీద నిర్మించారు. పూర్తిగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఆ గుడులు ఏ విధంగా నిర్మింపబడ్డాయో అట్లాంటి ఆర్కిటెక్చర్ ఉంటే ఉంటుంది. ప్రస్తుతానికి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించి కూడా ఎంతో గుడి కూడా చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి గుడి. ఎంతో మంది భక్తులు కూడా దీన్ని ఉద్ధరించడం కోసం, గుడిలో పూజా కైంకర్యాలు చేసుకోవడం కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంత గొప్ప దేవాలయం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయం నేడు మూగబోయింది. మరి ఇక్కడ దీన్ని బట్టే చూడొచ్చు ఇంతటి చారిత్రక సంపద, ఇంతటి వారసత్వ సంపద, ఇలాంటి గుడులు వీటి యొక్క పరిరక్షణ కూడా ఇక్కడ కేవలం అర్చకుడు లేకపోవడం వల్లనే ఒక ప్రశ్నార్థకంగా మారుతుందన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో తూతు మంత్రంగా అర్చకులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పూజా కైంకర్యాల కోసం, ధూపదీప నైవేద్యాల కోసం ఇక్కడ ఇస్తున్నారు తప్ప పూజా కైంకర్యాలు చేసేటువంటి అర్చకులకు ఒక జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది? మరి వాళ్ళకు కూడా ఇక్కడ ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇచ్చేటువంటి 10,000 వారి రవాణా ఖర్చులు, ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. కానీ వారి ఒక భక్తి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అర్చకుడు లేని గుడి కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలోకి, అంటే పూర్తిగా దైన్యంలోకి వెళ్లిపోతుంది. కాబట్టి అర్చకులను కూడా కాపాడుకోవాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఇప్పటికే ఎంతో మంది బ్రాహ్మణ సంఘాలు, అలాగే అర్చక సంఘాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అర్చకుల యొక్క ప్రశ్న జీవితం మనుగడ ప్రశ్నార్థకంగా మారక ముందే ప్రభుత్వాలు కూడా దీనిపై చాలా సీరియస్ గా స్పందించి దేవాలయాలను పరిరక్షించుకోవాలి. తద్వారా ధర్మం పరిరక్షింపబడుతుంది.
ఉపయోగపడుతుంది. ఆ ధర్మం ద్వారా ధర్మ పరిపాలన చేయవచ్చు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఎప్పుడూ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ భారతదేశం అంటేనే ఒక సనాతన ధర్మం అంటేనే ఒక నిత్య చిరపురాతనం, నిత్య నూతనం అన్నటువంటి ఒక ఆలోచనలతోటి వెళ్లిపోతా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాలను, ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల సారాంశాన్ని కూడా చెప్పేటువంటి వాళ్ళు బ్రాహ్మణులే. కాబట్టి వారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇక్కడ పూజారి యొక్క బలవన్ మరణము, అతని కొడుకు యొక్క బలవన్ మరణం అనేది ఇక్కడ ప్రస్తుతానికి వారి యొక్క జీవన విధానంలో ఉన్న దైన్యానికి పరాకాష్ఠగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి, తేలిగ్గా తీసుకోకుండా వారి జీవితాలలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో తెలుసుకుని మళ్ళీ ఒక దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా బ్రాహ్మణ సంఘాలు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.